హైదరాబాద్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే నేనైతే ఇంకా నైటు మైదాకు పెట్టుకున్నానండి. ఆకు మైదాకు మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆషాఢంలో పెట్టుకుంటారు గదండీ చాలామంది. అలాగని ఇంకా నేనైతే ఇంక పెట్టుకున్నానండి ఆకు మైదాకు. ఇంకా ఈ చేతికైతే నేను పెట్టుకున్నానండి. ఈ చేతికైతే మా ఆయన పెట్టిండండి. ఈ రెండిట్లో ఇది బాగా పండింది గదండీ! ఇది 1 అవర్ ఉంచుకున్నానండి. ఇది హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నానండి. ఇంక ఇది అంటే టైం లేదు ఓవర్ నైట్ అయితుందని ఇంక ఇది తీసేశాను. ఇంకా బ్యాక్ సైడ్ గూడా పెట్టుకున్నాను. తొందరగా తీసేసానండి. ఎలా ఉందండి నా మెహందీ బావుందా? అయితే ఇంకా ఆషాఢంలో అందరూ ఆడపడుచులు పెట్టుకునేదే గదా! అప్పట్లో మా ఎనకటికైతే అమ్మ వాళ్ళైతే ఇంకా ఆకు మైదాకు ఫ్రెష్‌గా పొలం నుంచి తీసుకొచ్చయితే 7 సూర్ల కట్టె పొడకలు, 7 రాళ్ళు, పిట్టపి ఏసి మైదాకు నూరుకునేవాళ్ళండి. వాళ్ళకైతే వారం 15 రోజుల దాకా మైదాకు పోయేదే గాదండి ఆకు మైదాకు. అయితే మధ్యలో మనమేం జేసినామంటే కాసు లాంటిది తెచ్చి ముసలోళ్ళ దగ్గర నూరుకునేవాళ్ళం. ఎంతమంది చేసుంటారండి చాలామంది అట్లనే ముసలోళ్ళ దగ్గర కాసేసి నూరుకునేవాళ్ళు. ఈ మధ్య ఏం చేస్తారంటే చింతపండు గానీ, నిమ్మకాయ గానీ, కాసు గానీ అయితే నల్లవోకలు గూడా చేస్తుర్రు. అయితే నేనేం చేసినంటే 2 నల్లవోకలు, కొంచెం నిమ్మకాయ, కొంచెం చింతపండు ఏషిన్నండి. అంటే నల్లవోకలేస్తే ఏందంటే తొందరగా పోతుంది మైదాకు గాబట్టి ఆ 3 ఏశానండి. అయితే పోదండి. అట్లా ఏస్తే పోదన్నమాట. ఏంటంటే నేనొక చిన్న చిట్కా చెప్తాను. మనం మైదాకైతే మిక్సీ జార్‌లో ఏసుకుంటాం గదా! అది మళ్ళా చట్నీలు నూరుకుంటే స్మెల్లొస్తది గదా! ఏం జేయాలంటే కొంచెం సాల్టేసి, వాటరేసి 2, 3 రౌండ్లు తిప్పాలండి. మిక్సీ జార్ చాలా క్లీన్ అయితుందండి. ఈ చిట్కా పాటించండి. మీకే తెలుస్తది. అయితే మా అక్క చెప్పిందండి ఈ చిట్కా. చాలా బాగా మిక్సీ క్లీన్ అయిందండి. ఏంటండి మన ఛానల్ లైకే, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తెలంగాణ బిడ్డను. మీ తెలంగాణ లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతున్నాను గదా! ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? వీలైతే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఆకు మైదా కంటే ఆడపడుచులకు చాలా ఇష్టం గదా! నేను మన తెలంగాణ బిడ్డను. ఆకు మైదా గురించి చెప్పాను. ఓకే. బాయ్. సబ్స్క్రైబ్ మార్నింగ్ హైదరాబాద్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే నేనైతే ఇంకా నైటు మైదాకు పెట్టుకున్నానండి ఆకు మైదాకు. మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆషాఢంలో పెట్టుకుంటారు గదండీ చాలామంది. అలాగని ఇంకా నేనైతే ఇంక పెట్టుకున్నానండి ఆకు మైదాకు. ఇంకా ఈ చేతికైతే నేను పెట్టుకున్నానండి. ఈ చేతికైతే మా ఆయన పెట్టిండండి. ఈ రెండిట్లో ఇది బాగా పండింది గదండీ! ఇది 1 అవర్ ఉంచుకున్నానండి. ఇది హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నానండి. ఇంక ఇది అంటే టైం లేదు ఓవర్ నైట్ అయితుందని ఇంక ఇది తీసేశాను. ఇంకా బ్యాక్ సైడ్ గూడా పెట్టుకున్నాను. తొందరగా తీసేసానండి. ఎలా ఉందండి నా మెహందీ బావుందా? అయితే ఇంకా ఆషాఢంలో అందరూ ఆడపడుచులు పెట్టుకునేదే గదా! అప్పట్లో మా ఎనకటికైతే అమ్మ వాళ్ళైతే ఇంకా ఆకు మైదాకు ఫ్రెష్‌గా పొలం నుంచి తీసుకొచ్చయితే 7 సూర్ల కట్టె పొడకలు, 7 రాళ్ళు, పిట్టపి ఏసి మైదాకు నూరుకునేవాళ్ళండి. వాళ్ళకైతే వారం 15 రోజుల దాకా మైదాకు పోయేదే గాదండి ఆకు మైదాకు. అయితే మధ్యలో మనమేం జేసినామంటే కాసు లాంటిది తెచ్చి ముసలోళ్ళ దగ్గర నూరుకునేవాళ్ళం. ఎంతమంది చేసుంటారండి చాలామంది అట్లనే ముసలోళ్ళ దగ్గర కాసేసి నూరుకునేవాళ్ళు. ఈ మధ్య ఏం చేస్తారంటే చింతపండు గానీ, నిమ్మకాయ గానీ, కాసు గానీ అయితే నల్లవోకలు గూడా చేస్తుర్రు. అయితే నేనేం చేసినంటే 2 నల్లవోకలు, కొంచెం నిమ్మకాయ, కొంచెం చింతపండు ఏషిన్నండి. అంటే నల్లవోకలేస్తే ఏందంటే తొందరగా పోతుంది మైదాకు గాబట్టి ఆ 3 ఏశానండి. అయితే పోదండి. అట్లా ఏస్తే పోదన్నమాట. ఏంటంటే నేనొక చిన్న చిట్కా చెప్తాను. మనం మైదాకైతే మిక్సీ జార్‌లో ఏసుకుంటాం గదా! అది మళ్ళా చట్నీలు నూరుకుంటే స్మెల్లొస్తది గదా! ఏం జేయాలంటే కొంచెం సాల్టేసి, వాటరేసి 2, 3 రౌండ్లు తిప్పాలండి. మిక్సీ జార్ చాలా క్లీన్ అయితుందండి. ఈ చిట్కా పాటించండి. మీకే తెలుస్తది. అయితే మా అక్క చెప్పిందండి ఈ చిట్కా. చాలా బాగా మిక్సీ క్లీన్ అయిందండి. ఏంటండి మన ఛానల్ లైకే, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తెలంగాణ బిడ్డను. మీ తెలంగాణ లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతున్నాను గదా! ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? వీలైతే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఆకు మైదా కంటే ఆడపడుచులకు చాలా ఇష్టం గదా! నేను మన తెలంగాణ బిడ్డను. ఆకు మైదా గురించి చెప్పాను. ఓకే. బాయ్. సబ్స్క్రైబ్